ఫ్రెండ్స్ టెక్నోస్ 1929 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 19, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా Edge 60 ఫ్యూజన్ ఈ ఫోన్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే Edge 50 ఫ్యూజన్ ఆ ప్రైస్లో బెస్ట్ ఫోన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్, 20,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లో 2024లో దాని సక్సెసర్ ఇది Edge 60 ఫ్యూజన్. అండ్ ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేయబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ యాక్చువల్గా మనం అనుకునేది మార్చ్ ఎండ్లోపు రావచ్చు అనుకున్నాం. ఇది ఏప్రిల్కి వెళ్ళిపోయింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో లాంచ్ అవబోతుంది. ఏప్రిల్ 2వ తారీఖు అట్లా లాంచ్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఏప్రిల్ 9వ తారీఖుని సేల్కి అయితే రాబోతుంది. నెక్స్ట్ మన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. అండ్ ఇవి సెప్టెంబర్లో అట్లా లాంచ్ చేయొచ్చు. వీళ్ళు లుక్ వైజ్ ఏం తేడా లేదు. పిక్సెల్ 9కి 10 సిరీస్కి పెద్దగా డిజైన్ పరంగా తేడా అయితే ఏం లేదు. కాకపోతే వీళ్ళు చేంజెస్ వచ్చేసరికి ప్రాసెసర్లో చేస్తున్నారు. ఇప్పుడు టెన్సర్ G5 ప్రాసెసర్ TSMC తయారు చేస్తుంది, శాంసంగ్ అయితే కాదు. ఇది 3nm టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ కెమెరాలో ఎక్కువ చూపిస్తామని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఏఐ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఏఐలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అయితే మీరు చూస్తారు. నెక్స్ట్ మన వోడాఫోన్ ఐడియా అఫీషియల్గా 5G అయితే లాంచ్ చేసింది. ముంబైలో ఎప్పుడు 5G అయితే అందరూ వాడుకోవచ్చు వోడాఫోన్ ఐడియా. అండ్ తర్వాత మేజర్ సిటీస్కి వీళ్ళు ఎక్స్పాండ్ చేయొచ్చు దీన్ని. $299 ఎబో ప్లాన్స్కి ఫ్రీ అన్లిమిటెడ్ 5G అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది నాన్ స్టాండర్డ్ నెట్వర్క్ మీద రన్ అవుతుంది. ఎయిర్టెల్ లాగే ఓన్లీ జియోకి మాత్రమే స్టాండర్డ్ నెట్వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు వాట్సాప్లో కొత్త అప్డేట్ వస్తుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే దీన్ని బీటాలో టెస్ట్ చేస్తూ ఉన్నారు. వాట్సాప్లో మనం స్టోరీస్ కానీ ఏమైనా వీడియోస్ కానీ పెట్టామనుకోండి స్టోరీస్ రూపంలో, వాటికి మ్యూజిక్ యాడ్ చేయడానికి అయితే ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా వాట్సాప్లో స్టోరీ ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పెట్టారు, దానికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్పాటిఫై నుంచి మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ బీటాలో కనిపిస్తుంది. స్పాటిఫై నుంచి మనం మ్యూజిక్ అయితే యాడ్ చేయొచ్చు. స్పాటిఫై కాబట్టి మీకు చాలా వెరైటీ ఆఫ్ మ్యూజిక్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి BYD టెస్లాని అయితే బీట్ చేసింది. టెస్లా ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో టాప్ ఉండేది. 500 kW వరకు వాళ్ళకి ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండేది. ఇప్పుడు వీళ్ళు డబల్ చేశారు, 2x స్పీడ్ అనమాట. ఇది 1000 kW వరకు వెళ్తుంది BYD బ్యాటరీ టెక్నాలజీ. 5 నిమిషాలు ఛార్జ్ చేశారు అనుకోండి, ఒక 400 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఇస్తుంది. సో ఈ టెక్నాలజీ అయితే BYD అయితే తయారు చేస్తుంది. ఫ్యూచర్లో BYD కార్స్లో దీన్ని చూడొచ్చు. అండ్ ఈ టెక్నాలజీ వేరే వాళ్ళకి కూడా వీళ్ళు షేర్ చేయొచ్చు. ఎందుకంటే BYD బ్యాటరీస్ కూడా టెస్లాకి షేర్ చేస్తూ ఉంటుంది. BYD బ్లేడ్ బ్యాటరీస్ టెస్లా Y మోడల్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఈ టెక్నాలజీ కూడా ఒకవేళ షేర్ చేస్తే వీళ్ళు షేర్ చేయొచ్చు. ఇది చైనీస్ కంపెనీ BYD. చైనాలో ఎక్కువ కార్లు వీళ్ళే అమ్ముడిపోతూ ఉంటాయి, EV కార్లు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి బ్రాండ్ ఇది. ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇప్పుడిప్పుడే కొద్దిగా సెటిల్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే iPad 10th జనరేషన్ లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ఇప్పుడు ఇది 28,000 27,000 ఆ రేంజ్లో అయితే ఉండేది. ప్రజెంట్ అయితే SBI కార్డ్స్ మీద మీకు 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది వైఫై మోడల్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్ 24,990 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ శాండిస్క్ 64GB పెన్ డ్రైవ్ కూడా 349 రూపీస్కి అయితే వస్తుంది. సో ఈ రెండు డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ని గ్రాక్ AI మోసం చేసింది. గ్రాక్ ఎవరు తయారు చేస్తారు? ఇలాన్ మస్క్ వాళ్ళే తయారు చేస్తారు, ఎందుకంటే ఎక్స్ అయిందే కాబట్టి. సో గ్రాక్ని అందరూ రకరకాల క్వశ్చన్లు అడుగుతారు. నిన్నటి నుంచి గ్రాక్ హాట్ టాపిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు గ్రాక్తో ముచ్చట్లు పెడుతున్నారు అనమాట, ఫన్నీగా. అండ్ చెప్పాక బూత్లు కూడా తిడుతుంది అది. సో మనం ఎట్లా మాట్లాడుతుంది. గ్రాక్ని ఒక క్వశ్చన్ అయితే అడిగారు, ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్ ఎక్స్లో ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు ట్విట్టర్లో అడిగితే గ్రాక్ ఇచ్చిన సమాధానం చూసి ఇలాన్ మస్క్ షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే ఇలాన్ మస్క్ అని చెప్పేసి ఇచ్చింది. ఇలాన్ మస్క్ ఎలక్షన్కి సంబంధించి కానీ కోవిడ్ సంబంధించి కానీ ఈయన ఇచ్చినంత మిస్ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా, ఎక్కువ మంది ఇతను ఫాలో అవుతూ ఉంటారు. 2 బిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చినాయి ఇతని ట్వీట్స్కి. చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ ఆయన ప్రొవైడ్ చేశాడు అని చెప్పేసి గ్రాక్ అసలు మొహమాటం లేకుండా వాళ్ళ బాస్ని ఇరికిచ్చేసింది. నెక్స్ట్ మనకి ఊబర్ ఢిల్లీ కోల్కతాలో షటిల్ సర్వీసెస్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పైలట్ ప్రాజెక్ట్లో దీన్ని తీసుకొని వస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు దీన్ని టెస్ట్ చేస్తున్నారు. మార్చ్ 17వ తారీఖు నుంచి మార్చ్ 31st వరకు 3 weeks దీన్ని ఫ్రీగా అయితే మీరు టెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఊబర్ డైరెక్ట్ వెళ్ళి షటిల్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం పికప్ చేసుకుంటుంది. చాలా ఏరియాస్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిమ్మల్ని పికప్ చేసుకొని అందరు ఎక్కువ హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్తారు జాబ్ చేయడానికి. హైటెక్ సిటీ వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. హైటెక్ సిటీకి మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మిమ్మల్ని పికప్ చేసుకొని మీ ఇంటికి డ్రాప్ చేస్తుంది అనమాట. ఇట్లా ఈ షటిల్ సర్వీస్ అంటే చిన్న మినీ బస్ లాగా వస్తుంది. అది బస్సు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ దాంతోపాటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒక్క కార్లో వెళ్ళే బదులు అందరు కలిసి బస్సులో వెళ్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది కదా. సో ఈ ఉద్దేశంతో వీళ్ళు షటిల్ సర్వీసెస్ తీసుకొని వచ్చారు. ఇది చూడాలి మరి ఎలా వర్కౌట్ అయ్యింది. ఒకవేళ దీనికి మంచి రెస్పాన్స్ వస్తే హైదరాబాద్లో కూడా దీన్ని పర్మనెంట్ చేసేయచ్చు. ప్రజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శివ అడుగుతున్నారు, మొబైల్ షాప్కి వెళ్తే అక్కడ ఎక్కువ వివో ఫోన్స్ వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది దానివల్ల అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు బయట ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి మొబైల్ కొనాలంటే మాత్రం అక్కడ మీకు వివో, ఒప్పో, శాంసంగ్ ఇట్లాంటి ఫోన్స్ ఎక్కువ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కమిషన్ దేని మీద అయితే వస్తుందో వాళ్ళు ఎక్కువ వాటిని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ మార్కెట్ అంటే అది డిఫరెంట్ ఉంటుంది.
ఆన్లైన్ అంటే మీకు తెలుసు, మీ నాలెడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రైస్కి వర్తా కాదని మీకు అర్థమైపోతుంది. ఆఫ్లైన్లో అట్లాంటివి ఏమి ఉండవు. సో ఆఫ్లైన్లో ఎక్కువ డిజైన్ మీద ఫోకస్ చేస్తారు బ్రాండ్స్, చూడడానికి బాగుండాలి ఫోను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ స్లిమ్గా ఉండాలి ఫోన్, స్లీక్ ఇట్లా ఉండాలి. సో ఇట్లాంటివి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రాసెసర్ ఏంది ఇట్లాంటి అసలు లోపల ప్రాసెసర్ ఏందో కూడా చెప్పక, మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఒక 100 మందిని ఆపి మీ ఫోన్లో ఏ ప్రాసెసర్ అని అడగండి, నాకు తెలిసి 80 మందికి తెలియదు. 180 మందికి అసలు దానిలో లోపల ఏ ప్రాసెసర్ ఉంటుందో కూడా తెలియదు. కానీ ఫోన్ అయితే వాడుతూ ఉంటారు. అంత పెద్దది ఆఫ్లైన్ మార్కెట్. సో వాళ్ళకి ఏది లాభమో అదే మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు సజెస్ట్ చేసినా కానీ, వాళ్ళు తెలియక సజెస్ట్ చేసినా కానీ, ప్రజెంట్ అక్కడ మీకు శాంసంగ్ ఏ సిరీస్ కానీ, ఒప్పో రెనో సిరీస్ కానీ వీటితో కంపేర్ చేస్తే వివో వి సిరీస్ కొద్దిగా మీకు బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తున్నాయి. అక్కడ V50 కానీ ఇవన్నీ కొద్దిగా బెటర్ వాటితో కంపేర్ చేస్తే, ప్రైస్ ప్రకారం చెప్తున్నాను నేను, మీరు ఇచ్చే డబ్బులకి. నెక్స్ట్ మనకి కెనడా చెందిన ఒక జంట ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే చేసుకుంటున్నారు. సో దీనికి వీళ్ళు ఇన్విటేషన్ పంపించారు. వాళ్ళ రిలేటివ్స్ అందరికి, కెనడాలో ఉన్న రిలేటివ్స్ అందరికీ ఇన్విటేషన్ అయితే పంపించారు. ఇన్విటేషన్తో పాటు వీళ్ళు వెల్కమ్ డిన్నర్ కింద €40 చెల్లించాలంట. పెళ్ళికి వస్తే వెల్కమ్ డిన్నర్ కింద €40 వాళ్ళకి చెల్లించాలంట. సో అది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఒక రిలేటివ్ అయితే దీని మీద ఫైర్ అయ్యాడు. ఎందుకంటే మేము పెళ్ళికి రావాలంటే ఫస్ట్ మా టైం వేస్ట్ చేసుకొని పెళ్ళికి రావాలి. నెక్స్ట్ టికెట్స్, వీళ్ళు ఇటలీ నుంచి కెనడాకి, కెనడా నుంచి ఇటలీకి టికెట్స్ పెట్టుకోవాలి కదా, అవి కూడా వీళ్ళే పెట్టుకోవాలి, రిలేటివ్సే పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి €40 ఒకరికే కాదు, ఫ్యామిలీలో ఎంతమంది వస్తే ఒక్కొక్క పర్సన్కి €40 చెల్లించాలి. అండ్ దాంతోపాటు గిఫ్ట్ కూడా తీసుకెళ్ళాలి. పెళ్ళికి వెళ్తాం, గిఫ్ట్ కూడా తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ భరించే బదులు మూసుకొని ఇంట్లో కూర్చోడం బెటర్ అని చెప్పేసి ఒక రిలేటివ్ అయితే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి సునీత విలియమ్స్ గారు ఎట్టకేలకు స్పేస్ నుంచి భూమి మీదకి అయితే వచ్చారు. మన టైమింగ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ 3:27 AM స్పేస్ నుంచి భూమి మీదకి అయితే వచ్చారు. 9 months అక్కడే ఇరుక్కుపోయారు స్పేస్ స్టేషన్లో. ఇప్పుడు ఎట్టకేలకి అయితే వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసరికి సూక్ష్మదర్శిని, ఈ సినిమా చాలా మంది చూసే ఉంటారు. ఈ సినిమా ఎఫెక్ట్ రీసెంట్గా ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లోనే. తన వైఫ్ని చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఇది మీరు బాగా హాట్ టాపిక్ అయింది, మీకు వినే ఉంటారు. సో ఇట్లాంటిదే మళ్ళీ ఇంకోటి జరిగింది. ఇది వచ్చేసరికి యూపీ మీరట్లో జరిగింది. ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ వచ్చేసరికి లండన్లో ఉంటాడు. వీళ్ళిద్దరికి చిన్న పాప కూడా ఉంది, 5 years పాప కూడా ఉంది. ఇతను లండన్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. సో ఒంటరిగా ఉంది కాబట్టి ఎవరో ఒకరు తగులుకుంటారు కదా, సో వీడు తగులుకున్నాడు అనమాట. వీళ్ళిద్దరు అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు హస్బెండ్ లండన్ నుంచి ఈమెకు తెలియకుండా ఈమెకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఈయన సర్ప్రైజ్ అయ్యాడు. ఇప్పుడు ఈమె ముగ్గురికి తెలిసిపోయింది కదా వీళ్ళ సంబంధం గురించి, మొత్తం తెలియదు, అందరూ తెలిస్తే ఏమైపోయిద్దా అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి, ప్రియుడు ఈ అమ్మాయి కలిసి ఈయన్ని మామూలుగా ఫుడ్లో మత్తుమంది ఇచ్చేసి, అతను స్పృహలో లేనప్పుడు అతన్ని చంపేసి ముక్కలు చేసేసి డ్రమ్ ఉంటుంది కదా, సిమెంట్ డ్రమ్లో పెట్టేశారు మొత్తం. లైక్ ఇంకా కనపడదు బయటకు బాడీ, అట్లా చేసేసారు. సో వాళ్ళు తర్వాత సూక్ష్మదర్శిని సినిమా మీరు చూస్తే, మీరు తర్వాత బతుకున్నట్టే చేస్తుంటారు కదా సినిమాలో, మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అయ్యే సీన్స్ ఇక్కడ జరిగినాయి అనమాట. ఆయన బతుకున్నట్టే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పిందంటే, వెళ్ళి మా ఆయన వచ్చాడు, మేము బయటకు వెళ్తున్నాము, అటు నుంచి అటే ఆయన మళ్ళీ లండన్ వెళ్ళిపోతాడని చెప్పేసి చెప్పింది. సో వీళ్ళు ఆయన వచ్చినట్టు తెలిసిందంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అబ్బాయి పేరెంట్స్కి కూడా తెలిసింది ఇన్ఫర్మేషన్, అబ్బాయి వచ్చినట్టు ఇక్కడికి. సో వాళ్ళకి ఫోన్ చేస్తుంటే అబ్బాయి లిఫ్ట్ చేయట్లేదు, కానీ మెసేజ్ చేస్తుంటే మాత్రం రిప్లైలు వెళ్తున్నాయి అబ్బాయి ఫోన్ నుంచి. వీళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళ పేరెంట్స్కి, అబ్బాయి పేరెంట్స్ డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత పోలీసులు మొత్తం ఎతికితే అప్పుడు ఎముకలు దొరికినాయి అంతే, అబ్బాయి బాడీ మొత్తం ఎముకలు దొరికినాయి. అట్లా అంత దారుణంగా తయారనమాట ఇప్పుడు మనుషులు. కనీసం జాలి, కరుణ, దయ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండట్లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే మాత్రం చాలా వరకు మన సమాజం మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక సంఘటన జరిగింది, మీరు చూసే ఉంటారు. ఏదో దమ్ముంటే పట్టుకోరు ఇన్విజిలేటర్, పట్టుకుంటూ వదిలేస్తే బుక్లెట్ అని చెప్పేసి 10th class పిల్లలు గోడ మీద రాసే స్టేజ్కి వచ్చారు. ఒకప్పుడు ఎలా ఉండేది, గురువు అంటే ఎంత భయం ఉండేదంటే మనం చదువుకునే టైంలో. ఇప్పుడు అన్నీ లేవు. అప్పుడు ఎక్కడ కొడతారని భయం, ఇప్పుడు కొట్టినా కానీ కేసులు కాబట్టి ఇట్లా మితిమీరిపోతున్నారు అనమాట పిల్లలు. సో ఇట్లా తయారవుతున్నారు పిల్లలు, చాలా చెడిపోతున్నారు సినిమాలు చూసి. మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఇదే ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు Realme P3 Ultra అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే వచ్చింది, చందమామ ఫోన్. మీకు యాడ్ కూడా వచ్చి ఉంటుంది నాకు తెలిసి వీడియో స్టార్టింగ్లో. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఫోన్ది ఇక్కడ మీకు కార్డ్స్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.